ఇటు చూడు. ఉంది ఉంది ఉంది. రమ్మా బయటరా బయటరా. కేకేస్తున్నాను. రెండో బండి ఆడు ఉందలే. కాదు కానీ ఓకే ఓకే. ధన్యవాదాలు బాయ్. రేపలకి ధన్యవాదాలు. ఉంది చేతిలోనే ఉంది. ఓకే ఓకే. రెండో బండి ఆడే ఉంది. రైట్. రేపల్లో బయలుదేరాం మనం రాత్రి సమయం. ధన్యవాదాలతో రేపల్లో బస్సు బయలుదేరింది. కారుమూరు దాకా మీ ప్రయాణం. నీ స్వామి పట్టిపోలా. రైట్. ధన్యవాదాలుగా. ఎట్లా కొట్టండి ఇక్కడ పట్టిపోలు. హుషారు కోసం హుషారు కోసం ఏమీ లేదు. మీ ప్రయాణం జనాల దాకా. ఇవాళ తారీఖు 21వ తారీఖు 12వ నెల 2025. రేపల్లో బయలుదేరాం. దానికి ఎక్కిస్తాలే టీవీలోకి ఎక్కిస్తాలే. హుషారు బస్సు ఎక్కిన వాళ్ళు ధన్యవాదాలు చేద్దాం. దానిపై ధన్యవాదాలుగా. రేపల్లే జనాల ప్రయాణాలు మనం అంతేగా. ఓకే ఉండదు ఉన్నట్టే. రాబోయేది పేటారు రాబోతున్నాం. ఇంకేదాకా నెట్లో అక్కడక్కడ లాగుతూ ఉంటా హుషారు కోసం. పోయిన రోజు తిరిగి రాదు. కెమెరా కెమెరాలు పెడతా. హుషారు కోసం ఏం లేదు. అన్ని ఊళ్ళో అందరం పలకరిస్తాం. సరదాగా మన అనుభవాన్ని ఉపయోగిస్తాం. నాడు సూపర్ స్టార్ కృష్ణ చెప్పేదేనండి. నాడు సూపర్ స్టార్ కృష్ణ బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇస్తేనే హీరో అయ్యాడు. నా ఊరు కూడా పురిపాలమే. అర్థమైందా? ఆయనేమో సినిమా ఫీల్డ్, నేనేమో సోషల్ మీడియా. ఇన్ఫర్మేషన్లో నేను ఇది అందరూ హీరోలే. సోషల్ మీడియాలో అందరూ హీరోలే. సినిమాలో మాత్రం కేవలం వాళ్ళు వరకే. అంటే నేను వేరే కాదు. ఎవరు ఇంటి పేరు ఎక్కడ? వైజాగ్ కానీ పెట్టారు. అట్లా చెప్పండి. ఎవరు పేరు చెప్పండి. ఎవరు చెప్పు. ఇంక పేర్లు చెప్పు. పేర్లు ఎవరు? ఇంకో పేరు పేరు కిషోర్ గట్టుకున్నారా? ఓకే. ధన్యవాదాలు. ఆయన పరిపాలనకి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నాడు. మన కూడా ఎవరికో అమ్మాయి వాట్సాప్లో కనపడింది. బొడ్రాయి కూడా ఆయనే ఇచ్చింది. బొడ్రాయి కానీ ఓకే. ధన్యవాదాలు. 2023లో ఓకే ఓకే. నా పేరు పరుచూరు సుధాకర్రావు అని చెప్తున్నాయి. పరుచూరు సుధాకర్రావు. వాళ్ళు యాక్చువల్గా పెదరావురు. బయటకు వచ్చాడు అబ్బాయి. ధన్యవాదాలతో ఉన్నట్టే. పేటర్ దాటేసాం. కృష్ణ గారిని ఎందుకు పోల్చానంటే ఆ రోజు ధైర్యంగా ఫోటో ఇచ్చాడు. అంటే డేరింగ్ డాషింగ్ ఒక రకం. ఆ రోజుల్లో ధైర్యంగా ఫోటో ఇచ్చాడు. ఫోటోనే ఇవ్వటం గొప్ప. ముందు ధైర్యం. తెర మీద ధైర్యం వేరు, నిజ జీవితంలో ధైర్యం. ముందుకు అడిగేసాడు. ముందుకు అడిగేటనే ధైర్యం ఉండాలి.
మస్తా గారు ఎదురిల్లే అమ్మమ్మ వాళ్ళది. ఆయన చనిపోయిన రోజు కూడా సుమన్ టీవీలో మాట్లాడారు. వాళ్ళు వచ్చారు, వచ్చినప్పుడు మాట్లాడిచ్చారు. ధన్యవాదాలు. ఉన్నట్టే.